వాళ్ళు ఉంటుందని పెట్టారమ్మా, గ్రూప్ పెట్టాలి వాళ్ళు, మళ్ళీ లేకపోతే ఒకసారి గ్రూప్ లో వాళ్ళు. స్టార్ట్ చేద్దాం. శ్రీ గురు గ్రూప్ లో పెట్టా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః శంకరాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 159వ రోజు, 159, 160 రోజు, ఈ 2 రోజులు కూడా కేవలం రామచరిత మానసే ఉంటుంది. ఎందుకంటే మన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్య చదువరి కుంభ మేళకి వెళ్ళింది. ఆవిడ బహుసారి రాత్రికి రావచ్చు, 9-10 గంటలకి రావచ్చు. కాబట్టి మనం రేపు ఈ 2 రోజులు రామచరిత మానస మాత్రమే చెప్పుకోవాలి. మహాదేవ మహాదేవ మహాదేవ. జనకుడి ఆగమం ఇది వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో ఒకసారి సీతా వివాహం, సీతారాముల వివాహం అయిన తర్వాత మనకి జనకుడి పాత్ర ఎక్కడ జనకుని పాత్ర కానీ, జనకుని భార్య అయినటువంటి కన్య పాత్ర కానీ ఎక్కడ అంటే ఆయన విదేహుడు. ఈ కూతురు అల్లుడు అంటే కొన్ని వాటిల్లో ఆ సీతాదేవిని సీమంతానంతరము ఆవిడ మిథిలా నగరం తీసుకెళ్తానని ఆయన రావటం ఉంది. కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం ఎక్కడ ఈ విషయం ప్రస్తావనలో లేదు. అది కాబట్టి ప్రామాణికం ఎప్పుడు వాల్మీకి రామాయణం, అంటే అది ఋషిప్రోక్తము. అది కాక రామాయణము జరగడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల ముందరే రామాయణం రచింపబడింది. బాగా గుర్తుపెట్టుకో. రామాయణం జరుగుతూ ఉండగా రాయలే ఆయన, రామాయణం రచింపబడింది. అది కూడా ఎలాగా, ఏదో ఆయన కూర్చుని రాయలే, కూర్చుని ఊహించి రాయలేదు. నారదుడు చెప్పాడు, ఆయన కళ్ళెదురకుండా కనిపించింది ఆయన రాశారు. కళ్ళెదురకుండా ఆయనకి ఏదైతే కనిపించిందో అది నోటి ద్వారా పలికి రాయబడి
మానుషాద్ ప్రతిష్టాం త్వమగమసి శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునానేకం అవధి కామమోహిత. ఇది మొట్టమొదటి శ్లోకం, సంస్కృతంలోనే మొట్టమొదటి శ్లోకం. ఇందులోనే మొత్తం రామాయణ అర్థం దాగి. మరి బహుశా తులసీదాస్ వారు కూడా అటువంటి వారే కాబట్టి ఆయనకి అలా దర్శనం అయ్యి ఉండి కాబట్టి వాల్మీకి రామాయణంలో లేదు అని మాత్రమే నేను చెప్తున్నాను. జరగలేదని చెప్పడానికి నేను ఎవరన్నా. అనేక రామాయణాలు ఉన్నాయి. అగస్త్య రామాయణం ఉంది, వశిష్ఠ రామాయణం ఉంది, హనుమత్ రామాయణం ఉంది. ఇది సంస్కృతం అప్పటి వాళ్ళు. ఇవన్నీ ఇన్ని రామాయణాలు ఉండగా మనం ఇది వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అది పరిస్థితి. మిగతా వాటి మనం జరగలేదని మనం చెప్పలేము. కాబట్టి జనకుడి ఆగమనం తులసీదాసు వారికి దర్శనం అయ్యి ఉండి ఉండవచ్చు. ఆయన ఊహించి రాశారని నేను కూడా చెప్పను. ఊహించి రాసినా తప్పేమి. పైగా వాళ్ళ తప్పులు నిర్ణయించేటువంటి అర్హత. ఆర్ వి క్వాలిఫైడ్ టు జడ్జ్? కదా. మహాదేవ మహాదేవ మహాదేవ. చదువు. భరత వచన శుచి, భరత వచన శుచి, సుని సురహర్షే, సుని సురహర్షే, సాధు సరాహి, సాధు సరాహి, సుమన సురభర్షే, సుమన సురభర్షే, అసమంజస, అసమంజస, బస అవధ నివాసి, బస అవధ నివాసి, ప్రముదిత మన తాపస, ప్రముదిత మను తాపస వనవాసి, चुप ही रहे, चुप ही रहे, रघुनाथ सकोच, रघुनाथ सकोच, प्रभु गति देखी, प्रभु गति देखी, सभा सब सोची, सभा सद सोची, जनक सुदूता, जनक सुदूता, तेहि अवसर आए, तेहि अवसर आए, मुनि वशिष्ठा सुनी, मुनि वशिष्ठा सुनी, बेटी बुलाए, बेटी बुलाए, बेटी बुलाए, करि प्रणाम तिन्हा, करि प्रणाम तिन्हा, राम निहारे, राम निहारे, बेश देखी, भेष देखी, भये निपट दुकारे, भये निपट दुखारे, तू तन्हा मुनिवर, तू तन्हा मुनिवर, बूझी बाता, बूझी बाता, कहु विदेहा, कहु विदेहा, भूप कुशलाता, भूप कुशलाता, सुनि सकुचाई, सुनि सकुचाई, नाई महिमाता, नाई महिमा, बोले चर भर, बोले चर भर, जोरे हाथा, चोरे हाथा, बूझो राहुर, पूजे राहुर, सादर साई, सादर साई, कुशल हेतु, कुशल हेतु, సో భయము గొసాయి. సో భయము గొసాయి. భరతుని పవిత్ర వచనములు విని, భరతుని యొక్క పవిత్రమైనటువంటి మాటలు విని దేవతలు హర్షితులై బాగు బాగు అని ప్రశంసించుచు అతనిపై పుష్పవృష్టి కురిపించిరి. ఆయన మీద పుష్పవృష్టి. ఎందుకని నేను చెప్పారు కదా, నువ్వు రావటం మా అందరికి ఆనందం. నీ బదులు మీ లక్ష్మణ్ణి కుదరదంటావా, నన్ను శత్రుఘ్నుని కుదరదంటావా, లక్ష్మణ భరత శత్రుఘ్నుని పంపించు. నువ్వు ఈ అయోధ్యకి రావడం మాకు ఆనందం, నువ్వు వనవాసం చేయటం అది నీకు ఏది ఆనందకరం అది చేసుకోవాలి. దేవతలు బాగు బాగు అన్నారు, ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు. ఆ సమయమున శ్రీరాముడు ఇప్పుడు ఏమి నుడువునో అని అయోధ్యవాసులు సందిగ్ధావస్థలో నుండిరి. ఇప్పుడు అయోధ్యవాసులు ఇప్పుడు శ్రీరాముడు ఏమన్నారు అని వాళ్ళ అయోధ్యవాసులు అనుమాన స్థితిలో, దోలాయమాన స్థితిలో. కానీ తపోధనులు వనవాసు మాత్రమే శ్రీరాముడు వనములలోనే ఉండునని ఆశించి ప్రసన్న మనస్కులైన. అది తపోధనులు ఋషులు వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలుసు శ్రీరాముడి మనస్సు, ఈయన ఖచ్చితంగా వనాల్లోనే ఉంటారని వాళ్ళు ప్రసన్న మనస్కులై వాళ్ళు ఏమీ ఆందోళన పట్టలేదు. శ్రీరాముడు మాత్రం సంకోచముతో మౌనముగా ఉండిపోయాడు. శ్రీరాముడు మాత్రం సంకోచం సందేహంతో మౌనంగా ఉంటారు. ప్రభు స్థితిని చూచి సదస్సులెల్లరూ ఉత్కంఠతో ఎదురు చూడసాగిరి. ప్రభు ఆ సభస్సులను ఉత్కంఠ అలా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ భరతుడు తన మీద పెట్టిన భారాన్ని మళ్ళీ రాముడి మీద పెట్టేసి ఆయన మౌనంగా, శ్రీరాముడు మౌనంగా. ఇంతలో జనక మహారాజు దూతలు అతడికి వచ్చి, ఎంతో జనక మహారాజు దూతలు అతడికి వచ్చి
వారి ఆగమన వార్తను విని అయ్యా, వశిష్ఠుడు వెంటనే వారిని పిలిపించెను. అయ్యా మా మహారాజు జనకుల వారు వస్తున్నారు అని చెప్పారు. శిష్యుడు చాలా సంతోషించి వెంటనే ఆ జనక మహారాజుని పిలిపించారు. వారు వచ్చి నమస్కరించి వారు వచ్చి మునివేషమునున్న నమస్కారం. శ్రీరాముని చూచి విచారపడిరి. అది ఆ మునివేషంలో ఉన్న శ్రీరాముడు తన అల్లుడిని చూసి కొంచెం విచారపడ్డారు. జనక మహారాజులకు కుశలమా అని వశిష్ఠుడు వారిని అడిగాను. అది వశిష్ఠుడు, అయ్యా జనక మహారాజులు వారు మీకు కుశలమా? వారు ప్రణమిల్లి, అయితే ఇక్కడ కొంచెం జనకుడు ఆత్మదర్శనం పొందినటువంటి శ్రీరాముణ్ణి చూసి విచారించడం అనేటువంటిది ఒక మామూలు మామగారు చేసేటువంటి అంతే కదండి. ఒకప్పుడు తన అల్లుడిని కొడుగా రాజుగా చూసేవాడిని, ఇప్పుడు ఋషిగా చూడడం. కాబట్టి ఇక్కడ ఆయన పాత్ర ఔచిత్యానికి కొంచెం దెబ్బ తగిలిందేమో అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయాలన్నీ నిజములు కావాల్సిన అవసరం లేదు. ఒకరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు కదా. ఇక్కడ ఈవిడ ఇలా ప్రవర్తించి ఉండకూడదు అని మనం అనుకుంటాం. ఇది భారతంలో కావచ్చు, మనకి ఉన్నటువంటి జీవ సంస్కారాన్ని బట్టి. ఎందుకంటే భరతుడు ఆత్మదర్శనం కదా. ఆత్మదర్శనం అంటే ఏంటి? సుఖ దుఃఖములకు అతీతం. సుఖ దుఃఖములకు అతీతుడైన వాడు రాముడిని చూసి నువ్వు దుఃఖపడ్డాడు అంటే ఆయన ఇంకా ద్వంద్వముల్లోనే ఉన్నాడనే కదా దాని అర్థం. కాబట్టి అందుకే రామాయణంలో అసలు జనకుడు ఎక్కడా పాత్ర లేదు. ఆయన దుఃఖపడలేదు, సంతోషపడలేదు. ఆయన ఎప్పుడు తన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది కదా ఆత్మదర్శనం పొందిన ఒక మహాముని చేసేది ఆయన. అందుకే జనకర్ ఆయన రాజర్షి, రాజుల్లో ఋషి కదా కదా. వారు ప్రణమిల్లి వినయముతో, స్వామి మీరు సాధారణముగా కుశల ప్రశ్నలు వేయుటయే మాకు శుభంకరము. అది అప్పుడు జనకుడు ఏమన్నా అంటే సంస్కరించాయ్యా, మీలాంటి మహానుభావుడు వశిష్ఠుడు అంతటి గొప్పవాడు నన్ను కుశల ప్రశ్నలు వేయడమే నాకు శుభదాయకం. అది నా కుశలతకి పెద్ద తార్కాణం. మళ్ళీ కావాలా వేరేది? విశేషతే జగు సబు భయవు అనాథ. స్వామి కుశలమంతయును కోసలనాథుడైన దశరథుని తోడునే పోయినది. అది కుశలమంతయు కోసలనాథుడైనటువంటి దశరథుడే కదా, దశరథుడితోనే పోయింది. అందువలన జగదంతయు అనాథ అయినది. అయోధ్య మిథిలా నగరములు విశేషముగా దిక్కులేనివైనవి. అసలు కుశలమంతా దశరథ మహారాజుతోనే వెళ్ళిపోయింది స్వామి. కాబట్టి జగత్తంతా అనాథ అయిపోయింది. అందులో ముఖ్యంగా అంటే దీని ఇంగ్లీష్ లో ఇన్ జనరల్ అండ్ ఇన్ పర్టికులర్, అయోధ్య అండ్ మథురా ఇన్ పర్టికులర్ అండ్ ద వరల్డ్ ఇన్ జనరల్ ఎక్కువగా దెబ్బతగింది. చూడండి, ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక జరిగింది, అందరికీ బాధగా ఉంటుంది. ఇప్పుడు నాకు దెబ్బ తగిలిందండి, నాకు దెబ్బ తగిలితే నాతో వచ్చిన వాళ్ళందరికీ బాధ ఉండదు, అందరికీ ఇన్ జనరల్. కానీ ఎక్కువ బాధ ఈ పర్టికులర్ అది. కాబట్టి అయోధ్య మథుర, అయోధ్య మిథిలా వాళ్ళకి బాగా బాధగా ఉంది. తర్వాత చౌపాయ్ కోసలపతి గతి సునీ జనకౌర బేసబులోక్ శోక బస బౌరా జహీ దేకే తహి సమయ విదేహు నామ సత్య అసలాగ్ నాకేహు రాణి కుచాలి సునత్ నరపాలహి సూజా నాకచు జసమణి బిను వ్యాలహి
భరతరాజ రఘువర్ భరతరాజ రఘువర వనవాసు వనవాసు బాబిదిలే సహి విధిలేసి హృదయ హరాసు హృదయ హరాసు నృపభూజే నృపభూజే బుధ సచివ సమాజు సచివ సమాజ కహవు విచారి కహవు విచారి ఉచిత కా ఆజు ఉచిత కా సముజే అవధ్ समझे अवध असमंजस दो असमंजस दो चलेऊ की रहिया चले की रहिया ना कहा कचको ना कहा कछुको नृपहि धीर धरी नृपहि धीर धरि हृदय विचारी पटये अवध चतुरा पटये अवध चतुरा चरचारी चरचारी पूजी भरत सति भाव कुबाहु आयहु बेगी बेगी ना होई लकाవు కోసలాధిపతి అయిన దశరథుడు స్వర్గస్థుడైన వార్తను విని జనకపుర వాసులందరూ శోకసప్తులై చెప్తాడు. కోసలాధిపతి అయినటువంటి దశరథుడు స్వర్గస్థుడైన మాట విని మిథిలా నగర ప్రజలందరూ చాలా బాధపడ్డారు. శోక సంతప్తులై స్పృహని కోల్పోయారు. తర్వాత ఆ సమయమున విదేహ ప్రభు దుఃఖమును చూచిన వారెవరును నిజముగా అతడు విదేహుడు అని నమ్మలేదు. ఆ సమయంలో విదేహుడు ఎలా ఏడ్చాడంటే ఆయన విదేహుడు అని నమ్మలేదు. ఎందుకని శోకములకు అతీతుడిగా విదేహుడు, కానీ ఆయన అలా శోకించాడు. రాణి అయిన కైకేయి పన్నాగమును వినగానే మణిని కోల్పోయి సర్పం వలె జనక మహారాజు దిక్కు తోచని వాడాయను. ఆ కైకేయి యొక్క పన్నాగం వినగానే వాళ్ళందరూ కూడా కైకేయి పన్నాగమైనటువంటి జనకుడు మణిని కోల్పోయినటువంటి నాగులాగా ఉన్నారు. భరతునకు రాజ్యాభిషేకము, ఈ మాటలు విని జనకుని హృదయం చింతా వ్యాకులమయ్యను. భరతునికి రాజ్యాభిషేకము, శ్రీరామునికి వనవాసం విన్నటువంటి జనకుడి మనసు కలవరపడి ఆందోళన వ్యాకులత పండితులను మంత్రులను పిలిపించి మంత్రుల్ని పిలిపించి రాజు వారితో బాగుగా ఆలోచించి కర్తవ్యమేమి అని అడిగాను. కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడిగారు. ఎవరు? జనకుడు. అయోధ్య పరిస్థితిని తెలుసుకొని అయోధ్యకు వెళ్ళుటయా మానుటయా అని రెండు విధములో వారు సందిగ్ధావస్థలోనే ఏమీ చెప్పలేకపోయారు. వాళ్ళు ఇప్పుడు అయోధ్య పరిస్థితి తెలుసుకుని అయోధ్యకి వెళ్ళాలా అనాలా అంటే మనం ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాలా అక్కర్లేదా అని, అంతే కదా. ఒక విషయం అంటే మనం ఈ విషయంలో జోక్యం కలగజేసుకోవాలా అక్కర్లేదా అని పండితులు చూసారా. జనకుడు అంతటి వాడు కూడా అన్ని విషయాలు తెలుసు. దేవీ భాగవతంలో జనకుడు దగ్గరికి సాక్షాత్ సుఖమహర్షి వస్తారు. మనము భారతంలో కూడా శాంతివనంలో అనేక చోట్ల జనకుడు చెప్పినట్టుంది. అటువంటి జనకుడు కూడా పండితుల యొక్క అభిప్రాయం తీసుకున్నాడు. అందుకే నాకు ఇలా తోచింది, నేను ఎలాగ చేస్తాను అంటే అది రావణ బుద్ధి. నీకు తోచినప్పటికీ అందరి అభిప్రాయాల్ని తీసుకుని క్రోడీకరించి చేయడం రాముని యొక్క పద్ధతి. నువ్వు రాముని ఎవరు అనుసరిస్తావా, రావణాసురుని అనుసరిస్తావా, నీ ఇష్టం చెప్పు. అప్పుడు రాజు నిబ్బరము పోని సమర్థులైన నలుగురు గూఢాచారులను అయోధ్యకు పంపారు. కొంచెం రాజు నిబ్బరము, కొంచెం సమర్థులైన నలుగురు గూఢచారులు స్పై పెట్టారు, పంపించారు. వారిని ఇట్లు ఆజ్ఞాపించారు. వారిని ఏమని ఆజ్ఞాపించారంటే, మీరు వెళ్ళి భరతునకు శ్రీరాముని ఎడ సద్భావం కలదా లేక దుర్భావమా కనుగొని రెండు. అది మీరు వెళ్ళి భరతునికి రాముని పట్ల సద్భావం ఉందా దుర్భావం ఉందా కనుక్కోండి అన్నారు. కానీ ఎవరికి కూడా మీరు ఎవరో తెలియకూడదు, ఎవరికి మీరు తెలియకూడదు, జాగ్రత్తగా అని వారిని పంపివేశారు. దోహా రాజనీతికి బాగుంది, కానీ భరతుడిని జనకుడు అనుమానించడం అనేటువంటిది జనకుడి పాత్ర ఔచిత్యానికి కొంచెం ఇది చెప్పడానికి నాకు ఇబ్బంది. ఎందుకంటే జనకుడు అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, యువతల వైపు భరతుడు సామాన్యుడు కాదండి, జనకుడు సామాన్యుడు. అటువంటి వాడు అసలు జనకుడిని అనుమానించటం అనేటువంటిదే, ఎందుకంటే ఆ పాత్రకి తగిన సన్నివేశము మాటలు ఉండాలి కదా. ఏదైనప్పటికీ
ఉన్నది నేను అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కానీ బంధించుకొని చెప్పు. గయే అవధుచర గయే అవధుచర భరత గతి భరత గతి పూజీ దేకి పూజీ దేకి కరతూతి కరతూతి చలే చిత్రకూట హి చలే భరతు చిత్రకూట హి భరత్ చార చలే తెరహుతి చారు చలే తరహు హుతి. కుతి. ఆ నలుగురు గూఢాచారులను అయోధ్యకు వెళ్ళి భరతుని వైఖరిని కూర్చి తెలుసుకొని అది అయోధ్యకు వెళ్ళారు. ఆ భరతుడి యొక్క వైఖరిని గురించి తెలుసుకున్నారు. భరతుడు చిత్రకూటమునకు తరలి రాగానే భరతుడు చిత్రకూటమునకు తరలి రాగానే అది వారు మిథిలకు మరలి వచ్చి భరతుడు చిత్రకూటానికి వెళ్ళినట్టు తెలుసుకున్నారు. మిథిలకు మరలి వచ్చి అది భరతుడు చిత్రకూటానికి వెళ్ళాలని తెలుసుకుని మిథిలకు మరలి చౌపాయి దూతన్ ఆయి दूतन आई भरत कई करनी भरत कई करणी जनक समाज जतामति भरणी शतामत भरणी सुनि गुरु परिजन सचिव महीपति बेसब सोचा स्नेहा विकल अति दरि धीरज करि भरत बढ़ाई दरि धीरज करि भरत बढ़ाई लिए सुबट साहनी बुलाई गरपुर देश राखी रखवारे हय गय रद बहुजान सवारे दगरी साधी चले तत्काला किए विश्राम नामग महिपाला बोरहि आजु नहाई प्रयागा चले जमुना उतरन सब लागा कबरी लेना हम पटये नादा तिन्ह कही अस महिनायव माता सात किराता जा सातक दीन मुनिवर तुरत विदा చరహ కీన్హే. ఆ గూఢాచారులు వచ్చి జనక మహారాజు సభలో భరతుని యొక్క సద్భావం కార్యదీక్షను యథాశక్తిని వివరించి అది వినిన గురువులు పౌరులు మంత్రులు రాజుగారు అందరూ విచారముతో ప్రేమతో వ్యాకుల పాటుకులు. అప్పుడు జనకుడు ధైర్యం వహించి భరతుని శ్లాఘించి రథాశ్వ గజ పాలకులను యోధులను సేనాపతులను పిలిపించి దేశమును నగరమును రాజభవనమును రక్షకుల రక్షణలో ఉంచి దేశమును రాజభవనాన్ని వాళ్ళ రక్షణలో అట్టే పెట్టి తాను శుభముహూర్తమును ఎన్నుకొని రథ అశ్వ గజాది బలములతో 2 గడియలలో బయలుదేరి అది బలములను 2 గడియలలో బయలుదేరి త్రోవలో ఎక్కడ ఆగకుండా వారు ఈ దినము ఉదయమునగనే ప్రయాగకు చేరిరి. త్రోవలో ఎక్కడ ఆగలేదు. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు జనతుడి వాళ్ళు ప్రయాగ చేరుకున్నారు. అక్కడ స్నానములు ఆచరించి బయలుదేరి పరివారముతో యమునను దాటి మళ్ళీ ఈ పరివారంతో సహా యమునను దాటి ఈ వార్తను మీకు తెలుపుటకై ముందుగా మమ్మలను పంపారు. ఈ వార్తను మమ్మల్ని చెప్పడానికి ముందుగా మేము వచ్చాము అని చెప్పారు. వారు ఈ విధముగా పలికి ప్రణామములు ఆచరించి వశిష్ఠుడు వారికి 6 మంది బిల్లులను తోడుగా ఇచ్చి పంపాడు. అప్పుడు ఏం చేశారంటే చాలా సంతోషమైన అప్పుడు ఈ వార్త విని ఈ వచ్చినటువంటి జనకుడి యొక్క దూతల వాళ్ళకి ఒక 6-7 పిల్లులు అంటే చిత్రకూట పర్వతానికి త్వరగా తీసుకురావడం కోసం మీరు అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి జనక మహారాజును తీసుకొస్తారు. అంటే జనక మహారాజు కంటే ముందర వచ్చేసారు. సునత జనక ఆగవను సబు సునత జనక ఆగవను సబు हर्षव अवध समाज रघुनंदन ही सकोच बड़ा सोचा बिभस सुरराजु जनक महाराज యొక్క ఆగమన వార్త విని అయోధ్య పౌరులు సంతోషపరుతులై అయోధ్య పౌరులు సంతోషపడతారు. జనకుడు రాజు శ్రీరాముడు సంకోచమునకు లోనయ్యాడు. శ్రీరాముడు ఇప్పుడు సంకోచం ఎందుకంటే మామగారి మాటను కాదనుకో. మనకి 5 తండ్రులు 5 తల్లులు ఉంటారు శాస్త్రం. అంటే వాళ్ళు
మన కన్న తల్లి, పిల్లనిచ్చినటువంటి ఆ తల్లి తండ్రి, పెద్దన్నయ్య, పెద్ద వదిన, 3 గురువు గారి పత్ని, 4 గురుగారు, రాజుగారి భార్య. వీళ్ళు తల్లిదండ్రులతో సమానం కాదు. దేవరాజైన కాబట్టి ఇంద్రుడు దేవరాజైన ఇంద్రుడు మిక్కిలి మళ్ళీ చింతాక్రాంతుడయ్యాడు. ఈయన వాడు ప్రతిదానికి ఈయన బాధ పడేవాడు. భరతుడు వచ్చినా ఈయనకి బాధ. ఇప్పుడు ఈయన ఎందుకంటే మామగారు పెట్టి జనకుడు వెళ్ళమంటాడు అనుకోండి, మామగారు మాట కాలంలో రాముడు వెళ్ళిపోతే మరి నా పరిస్థితి అని ఈయన బాధ. ఎవడి బాధ ఆడిది. చౌపాయి కరై గలాని కుటిల కైకేయి కాహి కహే ఎహి దూషణ దేహి అసమన ఆని ముదిత నరనారి భయవు బహోరి రహబు దినచారి ఎహి ప్రకారగత బాసర సోవు ప్రాత నహాన లాగ సబుకోవు కరి మజ్జను పూజహి నరనారి గణప గౌరీ త్రిపురారి రమా రమణ పదబంది బహోరి బినవహి అంజులి అంచల జోరి రాజా రామ జానకి రాణి ఆనద్ అవధి రజదాని సుబస బసవు ఫిరి సహిత సమాజ భరతహి రాము కరహు జుబరాజా जुबराजा एही सुख सुधा सीची सब काहू देव देहु जग जीवन लाहु కుటిలమతి అయిన కైకేయి బాధతో కుమిలిపోవచ్చును. ఆమె తన మనోవ్యధను ఎవరికి చెప్పుకొనగలదు? ఎవరిని దోషిగా నిలుపవలెను? ఎవరిని దోషిగా నిలపాలి? ఇప్పుడు ఆవిడ అయోధ్య పౌరులు అందరినూ జనకుని రాక వలన ఇంకనూ కొన్ని దినములకు అక్కడ ఉండవచ్చునని అనుకొనుచు సంతసించి, అమ్మయ్య ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళారు కదా, వెళ్ళాలి మరి జనకుడు రావాలి కాబట్టి ఇంకొన్ని 4 నెలలు హాయిగా రాముడి దగ్గర ఉండొచ్చు అనుకుంటారు. ఈ విధముగా ఆ దినము బాధపడుతున్నాం అనుకోవట్లే. అయ్యో అడవుల్లో రాముడి దగ్గర ఉన్నాం మనం. ఈ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి. మనం హాయిగా ఇంటికి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుందాం అని. మరి ఇప్పుడు అడవుల్లో ఏముంటాయి చెప్పండి? ఆయనకే లేవు, వీళ్ళకి ఎక్కడిస్తాడే? అయినా వాళ్ళకి సంతోషంగా ఉంది. కారణం భగవంతుడి. కాబట్టి మనం కూడా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు క్షేత్రంలో ఒక క్షణం ఎక్కువ ఉండే అవకాశం వచ్చాను. అయ్య బాబోయ్, నేను ఇప్పుడు ప్రయాగలో విపరీతం రష్ ఉంది. దాని మూలంగా మీరు 1/2 గంట జరిపి 2 గంటలు పడుతుంది. ఎంత హాయి అండి! ప్రయాగ క్షేత్రంలో 2 గంటలు మీరు ఉండగలుగుతున్నారు. ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. అది దేవభూమి కదండి. అయ్యి బాబోయ్ ఇవన్నీ అయ్యి బాబోయలు ఎక్కువైపోయింది. ఏనా సరిపోతాయా? లేటెస్ట్ ఆధార్ వచ్చిందంటే లేటెస్ట్ కాదు, పెట్టింది లేటెస్ట్ అది. ఏది ఆధార్ కార్డు? ఇది ఆధార్ కార్డు? నాకు లేదు ఆధార్ కార్డు, లేటెస్ట్ గురువు గారు. ఇది గురువు గారు ఓకే, నిన్నే చూసాను. తీసుకోగా నీ ఆధార్ చూపించాను నేను. లేటెస్ట్ అంటున్నాడు. ఒక్క నిమిషం దాకా. ఫుల్ డేట్ ఉందా లేదా? లేదు, నేను నిన్నే చూసాగా.
ఈ విధముగా ఆ దినము గడిచెను. మరునాడు ఉదయమున వారందరూ స్నానములాచరించి గణేశుని అది మరో గౌరీదేవిని విధంగా వాళ్ళు ఆచరించి గణేశుణ్ణి గౌరీదేవిని గౌరీదేవిని, త్రిపురారిని త్రిపురారిని, సూర్యుణ్ణి ఆరాధించి పిమ్మట పురుషులు చేతులు జోడించి అది స్త్రీలు తమ కొంగులను పట్టుకొని అది విష్ణువును ప్రార్థించిరి. చూడండి, పిమ్మల పురుషులు చేతులు జోడించి స్త్రీలు కొమ్ములు కొట్టి విష్ణువుని ప్రార్థించారు. శ్రీరాముడు రాజుగా, సీతమ్మ శ్రీరాముడు రాణిగా, రాజుగా, సీతాదేవి రాణిగా, అయోధ్య నగరము ఆనందముతో అలరారుగా, ఆనందముతో సమాజము అలరారుగా, సుఖశాంతులతో వర్ధిల్లుగా, సమాజము సుఖశాంతులతో వర్ధిల్లుగా, శ్రీరాముడు భరతుని యువరాజుగా చెయ్యును కాక. శ్రీరాముడు భరతుని యువరాజుగా చెయ్యును శ్రీరాముడు కాక. భరతుని యువరాజుగా ఈ చేయ ఆనందామృతాబ్దిలో మునిగి ప్రతి వ్యక్తి తన జన్మను సఫలమును ఈ ఆనందామృతాబ్దిలో మునిగి ప్రతి వ్యక్తి వాళ్ళ జన్మని సఫలము చేసుకొనుగాక. దోహ దోహ. గురు సమాజ్ బాహిన్హ గురు సమాజ్ బాహిన్హ బాహిన్ సహిత రామరాజు సహిత రామరాజ్ పురహోవు పురహోహు అచత రామరాజా అచత రామరాజ్ అవధు మరి మాగ అవత్ మరి సబుకోవు. సబుకో. గురువు సమాజము సోదరులతో కూడి అయోధ్య రామరాజ్యముగా అది విలసిల్లుగాక. గురువు, సమాజము, సమాజం, సోదరులతో సోదరులు అంటే చక్కగా రామ లక్ష్మణ భరతులు అయోధ్య రామరాజ్యముగా వెలసిల్లుగాక. శ్రీరాముడు రాజుగా ఉన్నప్పుడే మేము అయోధ్యలో ఆశువులను వీడుదుము కాక. అది ఈ విధంగా అందరూ కోరుకొనిరి. మేము ప్రాణాలు ఎప్పుడు పోవాలంటే శ్రీరాముడు రాజుగా ఉండంగా మా ప్రాణాలు పశువులు విడుదురు కాక. ఏం వాళ్ళ కోరిక చూడండి. చౌపాలి. సుని సనేహమయ సుని సనేహమయ పురజన బాణి పురజన భాని నిందహి జోగ నిందహి జోగ విరతి ముని జ్ఞాని విరతి ముని జ్ఞాని హి విధి నిత్య కరము నిత్య విధికరం కరిపురజన కరిపురజన రామహి కరహి ప్రణామ రామహి రామహి కరహి ప్రణామ కరహి ప్రణామ పులకితన్ పులకితన్ ఊచ నీచ మధ్యమ నీచ మహిని మధ్యమ మధ్యమ నరనారి నరనారి లహి దరసు లహరి ధరసు నిజ నిజ అనుహారి నిజ నిజ అనుహారి అనుహారి సావధాన సభహి సావధాన సభ సన్మానహి సన్మానహి సకల సరాహత కృపా సకల నిదానహి సరాహత కృపా నిదానహి నిదానహి లరికాయి తే రఘుబరు బాణి లరికాయి తే రఘుబరు బాణి రఘువరు బాని పాలత నీతి ప్రీతి పహచాని పాలత నీతి ప్రీతి ప్రీతి పహచాని పహిచాని శీల సకోచ శీల సకోచ సింధు రఘురావు సింధు రఘురావు సుముఖు సులోచన సుముఖ సులోచన సరళ సుభావు సరళ సుభావ कहत राम गुण गण अनुरागे రామ గుణ गण గణ अनुरागे అనురాగి सब निज भाग सराहन लागे సబ నిజ भाग सराहन लागे సరాగన लागे లాగే हम सम హంసమ पुण्य पुंज जगतोरे పుణ్య पुंज పుంజ जगतोरे జగతోరే जिनहि राम जानत జనహి రామ జాన करि मोरे కరిమోరే. అయోధ్య వాసుల స్నేహామయ వాక్కులను విని అయోధ్య రాజుల యొక్క స్నేహపూరితమైనటువంటి వాక్కులు జ్ఞానులైన మునీశ్వరులను వారి ముందు తమ యోగ వైరాగ్యములను తక్కువగా భావించింది. జ్ఞానులైనటువంటి ఋషులు వాళ్ళు వాళ్ళ జ్ఞానం వైరాగ్యం బాగా గుర్తు పెట్టుకోవాలి. మన జ్ఞానము మనం ఎంత చదివాము, ఎంత జ్ఞానం వచ్చింది, ఎంత వైరాగ్యం, నీకు ఎంత భక్తి ఉంది, ఎంత భక్తి ఉన్నది. ఈ విధముగా నిత్య కర్మానుష్ఠానములను ఆచరించి అది ఈ విధంగా నిత్య కర్మానుష్ఠానములను ఆచరించి అయోధ్య వాసులు పులకిత గాత్రులై అయోధ్య వాసులు పులకితమైనటువంటి గాత్రులై శ్రీరాముని ముందు సాగిలపడిరి. అది శ్రీరాముని ముందర సాగిలపడి ఉచ్చ నిమ్న మధ్య జాతుల వారందరూ వచ్చిన మత్స్య జాతుల వారందరూ తమ తమ యోగ్యతలకు అనుగుణంగా శ్రీరాముని దర్శించిరి. వాళ్ళ యోగ్యతలు అనుసరి ఆయన ఇంకొక మాట చెప్తాను ఒక్కసారి అమ్మ
సరే మీరు అది పెట్టుకొని రేపు వెళ్ళండి, ఇది చేయండి. శ్రీరాముడు సావధానముగా వారి వారి యోగ్యతలను అనుసరించి అది అందరికీ అంటే ఉత్తమ సమ్మానించారు. వారి వారి యోగ్యతలను చూసి శ్రీరాముడు కూడా వాళ్ళు సన్మానించారు. అందరిలో కృపాలువైన శ్రీరాముని ఇట్లు అది ప్రశంసించి అందరూ కృపాళు అయినటువంటి ఆ బాల్యం శ్రీరామచంద్రుడు నుండి అబ్బిన అలవాటు ప్రకారము బాల్యం నుండి అబ్బిన అది బాల్యము నుండి అప్పిన అలవాటు ప్రకారం శ్రీరాముడు వారి వారి ప్రేమాదరములను గుర్తించి ప్రజల ఎడ తగిన రీతిగా మసలు శ్రీరాముడు చిన్నప్పటి నుంచి చేయాలండి అలవాటు. అంటే పెద్దవాళ్ళతో ఎలా శ్రీ రఘునాథుడు సౌశీల్య వినయ సంపన్నుడు, శ్రీరాముడు వినయ సంపన్నుడు, సుందర ముఖ నేత్రములు కలవాడు, సరళ సుందరమైనటువంటి స్వభావం. ముఖము నేత్రములు సరళమైనటువంటి స్వభావం. శ్రీరాముని అనంత సుగుణ గణములను కొనియాడు, శ్రీరాముని అనంత సుగుణ గణములను అనంత సుగుణ గణములు కొనియాడుచు ప్రజలు ప్రేమమగ్నులైరి. ఆయన సుగుణగణాలలో వాళ్ళందరూ ప్రేమలో మునిగిపోయారు. తమ భాగ్యములకు పొంగిపోయేది. వాళ్ళ భాగ్యాలకి పొంగిపోయారు. శ్రీరామునిచే ఆత్మీయులుగా భావింపబడు తమ వంటి అదృష్టవంతులు జగత్తులో అరుదుగా ఉందరు అని అనుకొనుచుంది. వాళ్ళు ఎంత భాగ్యవంతులు. శ్రీరాముడు మనం ఆత్మీయులు కాదు, శ్రీరాముడు మన ఆత్మీయులుగా అనుకుంటాం. అది సంగతి. మనము శ్రీరాముడిని ఆత్మీయుడిగా అనుకుంటాం, అది వేరే విషయం. కాబట్టి శ్రీరాముడు మన ఆత్మీయుడిగా అనుకుంటున్నాడు కాబట్టి మనకి నిజమే అని అనుకుంటున్నారు. ప్రేమ మగన తెహి సమయ సబ్ ప్రేమ మకన్ మగన ప్రేమ మగన తెహి ప్రేమ మగన్ తెహి సమయ సబ్ సమయ సబ్ సుని ఆవత మిదిలేసు ఆవతు ముదిలేసు సహిత సభా సంభ్రమ ఉటేవు సభా సంభ్రమ ఉటేవు రవికుల కమల దినే కుల కమల దిని. ఆ సమయమున మిథిలాపతి అయిన జనక మహారాజు వచ్చుచున్నాడని విని అందరూ ఆనందించుచుండిరి. అది ఎలా ఈ లోపల ఒక మార్పు వచ్చింది. సూర్యుడు సూర్యవంశ భాస్కరుడు శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆ సముద్రానికి భాస్కరుడు అయినటువంటి సూర్యుడు, భాస్కరుడు అయినటువంటి శ్రీరామచంద్రుడిని అందరితో కూడి తానును గౌరవ భావముతో నిలబడాను. అది శ్రీరాముడు కూడా నిలబడ్డాడు. అది మామగారు ఇచ్చాడు ఈవెన్ పద్ధతి. మామగారు అంటే విశ్వజనుడు మాడకూడదు, తండ్రితో తండ్రి. అది బాయి సచివ గురు భాయి సచివ గురు పురజన సాధ పురజన సాధ ఆగే గవను आगे गवन कीन्ह रघुनाथ गिरि पर देखा जनकपति जबहि करि प्रणाम रद त्यागहु तबहि राम दरस लालसा उचाहु पद श्रमलेसु गलेसु न काहु मन तहा जहां रघुवर बैदेही बिन मन तन दुख सुख सुदिकेही आवत जनक चले यही बाती सहित समाज प्रेम मति माती आये निकट देखी अनुरागे सादर मिलन परस्पर लागे लगे जनक मुनि जन लगे जनक मुनि जन पद बंदन ऋषिन्हा प्रणाम कीन्ह रघुनंदन बाइन्हा सहित राम मिली राजहि चले लवाई समेत समाजहि జనకుని ఆహ్వానించుటకు శ్రీ రఘునాథుడు తన సోదరులతో మంత్రులతో గురువులతో మంత్రులతో గురువులతో పురజనులతో ముందుకు నడిచాడు. జనకుడు పర్వతరాజమైన కామదగిరిని చూడగానే ప్రణమిల్లి ఆయన పర్వతరాజైనటువంటి ఆ కామదగిరికి నమస్కారం చేశాడు. పర్వతాలు మనం అనుకున్నట్టు అవేవి స్థావరములు కావు,
జడ పదార్థములు కావు. ఆ మాటకు వస్తే సృష్టిలో అసలు జడ పదార్థమే లేదు. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏంటమ్మా అందులో ముఖ్యంగా ఇప్పుడు మీరు అరుణాచలం వెళ్ళారు. అక్కడ అరుణాచలంలో మీకు ఒక శిల కనిపించింది అనుకోండి, అదే ఇది అనుకోకండి మీరు. దాంట్లో చాలా శక్తివంతం. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అది దాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం అక్కడ లేదు. అది సంగతి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మనం అరుణాచలాన్ని స్పృశించాలి. చెప్పండి. శ్రీరాముని దర్శించు కాంక్షతో ఉండుటచే వారందరూ అలసట క్లేశములకు మాటనే మరిచి అది ఆ శ్రీరాముణ్ణి దర్శించాలనేటువంటి ఆశతో ఉన్నారు. కాబట్టి ఇన్నాళ్ళు ప్రయాణం చేసినా వాళ్ళకి ఏం అలసట అనిపించాలా? వారి మనసులన్నీయును సీతారాముల పైననే లగ్నమై వాళ్ళన్ని మనసులు సీతారాముల మీద లగ్నమై మనసు లేకుండా శరీరముపై ధ్యాస ఎవరికి ఉండును? అది మనసు శరీరం మీద ధ్యాస ఎవరికి? కాబట్టి మనకి ఇష్టమైతే కష్టం అని ఏంటి అనిపించింది. నీకు ఏదైనా కష్టం అని అనిపించిందంటే దాని మీద నీకు ఇష్టము లేనట్టే. ఇది బాగుంటుంది. అబ్బా కుంభమేళలో అండి 30 కిలోమీటర్లు అన్నాం అనుకో, నీకు అసలు వెళ్ళటం ఇష్టం. అలా నువ్వు మానేవయ్యా, నేను ఎవడెళ్ళమన్నాడు? నీకు ఇష్టం ఉన్నప్పుడు అది కష్టం అని అనిపిస్తుంది. కష్టం అనిపించిందంటే నీకు అది ఇష్టం లేదు. మరి ఎందుకు చేస్తున్నావు? అక్కడ చేశాడు, నేను ఎలాగోదు ఎట్లా అని సమాజం కోసం చేస్తున్నావు. నువ్వు సమాజం కోసం బతకద్దు, నీ కోసం నువ్వు బతుకు. అదేదో పాటలు అంటారు, తల్లులారా తండ్రులారా నా కోసం ఏడవకండి, నీ కోసం నీ పిల్లల కోసం ఏడవకండి. అది మన కోసం మనం ఏడుద్దాం, ఇంకోటి కోసం ఏడవ. సుఖ దుఃఖములను గూర్చి ఎవరికి పట్టును? అది సుఖ దుఃఖముల గురించి ఎవరికి పడుతుంది? ఇప్పుడు నీకు మనసు ఉంటే నడిచామండి, నిజమండి. మరి ఇట్లు జనకుడును ఆయన పరివారములను శ్రీరాముని ప్రేమలో నిమగ్నులయ్యారు. శ్రీరాముని ప్రేమ సాగరంలో మునిగిపోయారు జనకుడు ఆయన పరివారం. శ్రీరాముని సమీపంగానే మిక్కిలి ప్రేమాదరములతో పరస్పరము గౌరవించుకొని అది శ్రీరాముడు ఆ జనకుడు మిక్కిలి ప్రేమ ఆదరంతో పరస్పరం గౌరవించుకున్నారు. జనకుడు వశిష్ఠాది మహర్షులకు నమస్కరించాడు. వశిష్ఠాది మహర్షులు వశిష్ఠుడు ఇటువంటి మహర్షులకు నమస్కరించాడు ఆయన. శ్రీ రఘునాథుడు శతానందాది మహామునులకు ప్రణమిల్లాడు. అది ఈ జనకుడితో పాటు వచ్చినటువంటి శతానందుడు. ఈ శతానందుడు ఎవరు కదా? అహల్యకుడు. కాబట్టి ఇటువంటి ఆయనలకి శ్రీరాముడు నమస్కరించాడు. పిమ్మట సోదరులతో కూడి శ్రీరాముడు జనకుని కలిసి ఆయన సపరివారంగా తన ఆశ్రమనకు సాదరముగా సోదరులతో కలిసి శ్రీరాముడు వెళ్ళి జనకుని కలిసి సపరివారంగా తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. ఆశ్రమ సాగరి శాంతరస సాగర శాంతరస పూరణ పావన పాతు సేన మనకు కరుణ సరిత లే జాహి రఘునాథు. శ్రీరాముని ఆశ్రమం ఒక సాగరము. శ్రీరాముని ఆశ్రమం ఒక సాగరం. అది శాంతరసం అనేది పవిత్ర జలములచే అందులో మరి సాగరంలో నీళ్లు ఉండాలి. శాంతరసము, శాంతరసం అనేటువంటి పవిత్రమైన జలములతో నిండినది. జనకుని పరివారము ఒక కరుణారస వాహిని. అది జనకుని పరివారం ఒక కరుణారసం అనేటువంటి సముద్రం. అది దానిని ఆశ్రమ సాగరమున కలుపుటకు శ్రీరాముడు తీసుకొని వచ్చుచున్నాడు. జనకుడి ఒక వాహిని అంటే నది, ఇది సముద్రం. ఈ శాంతరసంలో కరుణని కలిపేద్దామని శ్రీరాముడు తీసుకొస్తాడు. భోరతి జ్ఞాన విరాగ కరారే వచన సశోక మిలత నదనారే శోచ ఉసాస సమీర తరంగ ధీరజ్ తట్ తరు భర్ కర్ భంగ
విషమ విషాద విషమ విషాద దురావతి దార పురావతి ధార భయ భ్రమ భవర భయ భ్రమ భవర భవర అభర్త అపార అభర్త అపార కేవట్ బుధ విద్య కేవట్ బుధ విద్య బుధ విద్య బడి నావ బడినావ సకహినా కేయి సకహిన కే ఐక నహి ఆవ ఐక నహి ఆవా వనచరు కోల కిరాత విచారే వనచర కోల కిరాత కోల విచారే కిరాత విచార తకే విలోకి తకే విలో పతిత హియ హారే పతి కియః హారే ఆశ్రమ ఉదది ఆశ్రమ విదది ఉదది మిలి జబు జాయి మిలి జబుజాయి మనహు ఉటెవు మనెహ ఉటెవు అంబుది అకులాయి అంబుది అకుల శోక వికల దోవు శోక వికలదోవు రాజ సమాజ రాజు సమాజ రహాన జ్ఞాను రహ న జ్ఞాను నా ధీరజులాజ ధీరజులాజ భూప రూప గుణశీల సరాహి గుణశీల సరాహి సరాయి రోవహి శోక రూపహి శోక సింధు అవగాహి సింధు అవగాహి ఈ కరుణానది జ్ఞాన వైరాగ్యముల నడి తీరములను ఈ కరుణానది జ్ఞాన వైరాగ్యం అనేటువంటి తీరములను ఒరసి కొనచు అది వచ్చుచున్నది వరస అంటే బాగా అప్పుడు నది బాగా మంచి ప్రవాహంలో ఉండే ఆ కట్టుల్ని రెండు ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. శోకభరిత వచనముల నడి శో- ఉపనదులు శోక భరిత వచనముల శోక నడి భరిత వచనములు అనేటువంటి ఉపనదులు ఉపనదులు కాల్వలు ఈ నదిలో కాలువలు. కలియుచున్నవి ఈ నదిలో కలిసిపోతుంది. శోక భరిత వచనం విచారమనేది దీర్ఘ నిశ్వాసముల విచారం గాలులకు అనేటువంటి దీర్ఘ నిశ్వాస గాలులకు గాలులకు ఇందలి అలలు ఇందలి లేచి అలలు. ఏది ఈ నదిలో ఉన్న అలలు లేచి నదీ తీరముల యందు గల ధైర్యం అనేది అది వృక్షములను నది తీర్యమైనటువంటి ధైర్యం అనేటువంటి వృక్షాలని పెకిలించి వేయుచున్నవి వేస్తాయి. ప్రచండ విషాదమే ఈ నదీ వేగ అది ప్రవాహము ప్రచండమైనటువంటి భరించలేన విషాదమే ఈ నదీ ప్రవాహం. భయము భ్రమ అనునవి ఇంతటి భయము భయంకరమైన భ్రమ సుడిగుండములు. అనేటువంటి ఈ నదిలో ఉన్నటువంటి సుడిగుండాలు. పండితులు నావికులు పండితులు, ఆ పండితులు ఎవరు? నావికులు. వాళ్ళు హాయిగా దాటేస్తారు. విద్యయే గొప్ప నావ, అమ్మ, విద్యయే గొప్ప విద్య నావ, విద్యయే గొప్ప నావ. కానీ వారు ఆ నావలను నడపలేరు. కానీ ఆ నావల్ని వాళ్ళు నడపలేక వారి విద్య ఇచ్చట నిరుపయోగమైంది. వాళ్ళ విద్య ఇక్కడ నిరుపయోగమైంది. దానిని నడుపు ఉపాయము ఎవరునూ అది ఎరుగరు. ఆ నడిపే ఉపాయం ఎవరు? వనములలో సంచరించు కోలులు వనములు కిరాతులు సంచరించే కోలులు, కిరాతలు, ప్రయాణికులు. ప్రయాణికులు వాళ్ళు. వారు ఈ నదీ ప్రవాహమును చూచి మానసికంగా స్తబ్దులైరి. అది ఈ నదీ ప్రవాహం మానసికంగా స్తబ్దులు అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవటం. ఈ కరుణానది ఆశ్రమంలో కలిసినప్పుడు ఆ ఈ ఆశ్రమ కరుణానది ఆశ్రమం అనేటువంటి సాగరం, శాంతిరస సాగరంలో కలిసినప్పుడు ఆ ఆశ్రమ సముద్రం అంతయును కల్లోలితమైనది. అది సముద్రం కూడా కల్లోలితం. ఉభయ రాజ పరివారములను శోక విహ్వలములైనవి. ఉభయ రాజ పరివారములు కూడా ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, మనకి బాగా తెలిసిన మిత్రుని చూసేటప్పటికి ఆ కష్టం పొంగి వస్తుంది, దుఃఖం పొంగి వస్తుంది. జ్ఞానము ధైర్యము లజ్జ జ్ఞానము, అనునవి ధైర్యము, అదృష్టమాయను. లజ్జ అనేటువంటి అదృశ్యం కాదు, కనపడతాయి. దశరథ మహారాజు యొక్క రూప గుణశీలములను ప్రస్తుతించుచు అందరూ శోక సముద్రమున అది ఆ మునిగి ధైర్యం, దశరథ మహారాజు యొక్క రూపము, గుణము, శీలమును అందరూ ఆయన్ని తలుచుకొని బాధపడతారు. చంద్ చంద్ అవగాహి అవగాహి శోక సముద్ర సోచహి శోక సముద్ర సోచహి నారీ నర వ్యాకుల మహా నారీ నర వ్యాకల మహా దై దోష సకల దోష సకల సరోష బొలాహి సరోష బులాహి బామ బిది కీన్హో భామ విధి కింహో కహా కహ సుర సిద్ధ తాపస సుర సిద్ధ తాపస జోగి జన ముని చోకి జనముని దేకి దశా దేఖి దశ విదేహాకి విదేహాకి తులసి నా సమరతు తులసి నా సమర కోవు కోతరి కోవు కోవు జ్యోతరి కోవు జ్యోతరి సకై సరిత సకై సనేహాకి సరేహ
సరిత సనేహికి చరిత సన్నిహకి శోక సాగరమున మగ్నులైన స్త్రీ పురుషులెల్లరూ అతి వ్యాకుల ఆ పాటుతో శోక సాగరమును విచారపడుచుండిరి. ఆ స్త్రీ పురుషులందరూ కూడా వ్యాకుల పడుతున్నారు. విధాత ఇంత క్రూర కార్యమును విధాత వనరించినాడు ఎంత క్రూరమైనటువంటి పని చేశాడు అని అందరినూ దూషించుచుండిరి. అందరూ దూషిస్తున్నారు ఆ బ్రహ్మదేవుడిని. తులసీదాసు చెప్పుచున్నాడు, ఉమ్. దేవతలు సిద్ధులు తాపసులు యోగులు దేవతలు సిద్ధులు తాపసులు యోగులు మునులు యోగులు వారందరూ మునులు వారందరూ కూడా ఆ సమయమున జనకరాజు పరిస్థితిని చూచి జనకరాజు పరిస్థితిని చూసి స్నేహ రూప నదిని దాటుటకు సమర్థులు కాకపోయి ఆ స్నేహ రూపం అనే నదిని దాటలేదు. అంటే జనకుడు కూడా శోకవిహ్వరుడయ్యాడు. కావున అందరూ అందరూ శోకమగ్నులైరి. శోకము సూరట సూరట్ కియే అమిత్ ఉపదేశ కియే అమిత ఉపదేశ అమత్ ఉపదేశ జహా తహా లోగనః జహా తహా లోగనః లోగన్హ మునిబరన్ః మునివరన్హ ధీరజు ధరి ధీరజు ధరి నరేశ ధరేశ కహో వశిష్ఠ విదేహసన వశిష్ఠ విదేహసన. విదేహసన. అక్కడక్కడ మునులు జనులకు అనేక విధములుగా ఉపదేశములు ఇచ్చుచుండిరి. అక్కడక్కడ ముళ్ళు వాళ్ళు బాధపడుతున్న వలన అయినా బాధపడకుండా వాళ్ళు ఉపదేశాలు చేస్తారు. వశిష్ఠ మహర్షి జనకునితో పలికెను, వశిష్ఠ మహర్షి జనకుడితో ఇలా అన్నారు, రాజా ధైర్యము వహింపుము. అది ధైర్యం వహించండి రాజా. చౌపాయి ఈయన ఎందుకు అడుగుతున్నారంటే దశరథ మహారాజు యొక్క నిర్యాణం గురించి బాగా గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే తన అల్లుడికి జరిగినటువంటి దానికి కాదు. అది సెకండరీ కూడా అయి ఉండవచ్చు. మహాదేవ్ చెప్పండి. జాసు జ్ఞాను రవిభవ నిసినాస నిసినాస వచన కిరణ ముని కమల వికాస తెహి కి మోహ మమతా నియారయి యహా సియా రామ స్నేహ బడాయి విషయీ సాధక సిద్ధ సయానే త్రివిధ జీవ జగ్ వేద బకానే రామ సనేహ సరస మనజాసు సాధు సభా బడా ఆదరతాసు సోహా నా రామ ప్రేమ బిను జ్ఞాను కరణధార బిను జిమి జలజాను ముని బహువిధి విదేహు సముజాయే రామ ఘాట్ सब लोग नहाए सकल शोक संकुल नर नारी शोभासर बीते बिनु बारी पशु खगा मृगन नाकीन आहारु प्रिया परिजन గర్ కౌన విచారు. జనక మహారాజు యొక్క జ్ఞాన భాస్కరుడు జనక మహారాజు యొక్క జ్ఞాన భాస్కరుడు జనన మరణ రూపమైనటువంటి రాత్రిని పటాపంచలు చేయును. అది పటాపంచలు చేయును. ఆయన వచన కిరణములు ఆయన వచనం అనేటువంటి భాస్కరుడు కిరణాలు ఉన్నాయి. ఆ వచన కిరణం మునుల హృదయ కమలములను వికసింపచేయును. ముని హృదయ కమలములను వికసింపజేస్తాడు. జనక మహారాజును లోక మమకారములు ఆవరించుట అట్టి జనక మహారాజుని మమకారం ఆవరించుట నిజముగా శ్రీరామ ప్రేమ ప్రవాహ ఫలితమే. అది ప్రేమ ప్రవాహ ఫలితం. విషయలోలురు సాధకులు జ్ఞానులు అని జీవులను వేదములు 3 విధములుగా వేదములు ఏం చేశాయి? 3 విధాలుగా చేశారు. ఏమంటే విషయలోలురు సాధకులు జ్ఞానం అని 3 భాగాలుగా చేశారు. శ్రీరాముని స్నేహ సరస్సులో ఈ ముగ్గురు కలిసిపోయారు. నిమగ్నమైన చిత్తములు సమాజము మిక్కిలి గౌరవించును. సజ్జన సమాజం గౌరవిస్తుంది. కర్ణధారుడు లేని నావవలే. కర్ణధారుడు అంటే దాన్ని ఏమంటారంటే నావ్.
ఉన్నటువంటి చుక్కాని అంటారు. ఆ చుక్కాని అంటే కరెక్ట్ గా దారి చూపిస్తూ ఉంటారు. ఆ చుక్కాని వేయటమే చాలా కష్టం. నావి ఇట్లా నడిపిస్తే కాదు, అది ఎంత నువ్వు నడిపినా ప్రవాహ వేగానికి ఎటో వెళ్ళిపోతుంది. చుక్కాని డైరెక్షన్ చూసుకో. కాబట్టి చుక్కాని లేవ నావలాగా శ్రీరామ భక్తి లేని జ్ఞానము అది శోభింపదు. శ్రీరామ భక్తి లేని జ్ఞానము శోభించదు. వశిష్ఠుడు జనకుని పెక్కు రీతిలా అనునయించాడు. అది అనేక విధాలుగా వశిష్ఠుడు ఆయనకి అనునయించాడు. అందరూ శ్రీరామ స్నాన ఘట్టమున అది మునకలు అందరూ వేసిరి. శ్రీరామ స్నాన ఘట్టములో మునిగిపోయారు. సీతా పురుషులెల్లరూ శోకభరితులైరి. మిగతా సీతా స్త్రీ పురుషులు పురుషులు. స్త్రీ పురుషులందరూ శోకభరితులయ్యారు. ఆ దినమంతయు ఎవరును నీటిని కూడా త్రాగలేదు. వాళ్ళు ఎంత దండలు అంటే కనీసం నీరు కూడా తాగలేదు. పశు పక్షి మృగాదులు సైతం ఆహారమును పశువులు త్యజించినప్పుడు పక్షులు మృగములు కూడా ఆహారాన్ని త్యజించారు. ఇక పరిజనుల మాట పరిజనుల మాట ఎందుకే చెప్పడం. దోహ దోవు సమాజ దోవు సమాజ నిమిరాజు రఘు నిమిరాజు రాజు నహానే రాజు నహాని ప్రాత బయటే సబు బట బయటే సబు బట బిటపతర విటపుతర మన మలీన కృసగాత. మలీన కృషగాత. మరునాడు ప్రాతకాలముని నిమివంశజుడైన జనకుని పరివారము నిమి వంశ జనజుడైనటువంటి ఆ పరివారము రఘువంశమని అయిన రాముని పరివారము రాముని పరివారం స్నానములు ఆచరించి వటవృక్ష ఛాయలో ఆసీనులైన అందరి మనసులు ఉదాసీనములై శరీరములు శుష్కించి ఉన్నవి. అన్ని మనసులు ఉదాసీనంగా ఉన్నాయి, శరీరాలు శుష్కించి ఉన్నాయి. అంటే ఇప్పుడు సభ చేరి ఉన్నారు అన్నమాట. తర్వాత 8 ధూపమా ఘరాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపం తామాద్యామి ధీమహి బుద్ధిం యాః ప్రచోదయాత్ సత్యం దుర్గేన పరిగణ్యామి అమృత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 mృతమృతmృతmృతmృt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 mృ
బ్రహ్మణే నమో నమః. రుక్మిణ్యాధ్యక్షభార్య సర్వత్ర గోత్ర పరమాత్మనే నమో నమః. ఓం జ్ఞాన ప్రసూనాం బాల్పరే కాళేశ్వర స్వామినే నమో నమః. జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యేమ దేవాని అంబూలం సమర్పయామి. అంబోజర్వణానంతరం శుద్ధాయమన్యం సమర్పయామి. మంగళమానిరాజన గీతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదవే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపంగళాజనామృతాయమన్యం సమర్పయామి. నమస్కరోమి హర నమో పార్వతీపతే. హర హర మహాదేవ. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపలక్షుదా వేదన చే నిజ తపః
కుతుప వేళగనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనిడి పాత్రమునందు పెట్టవే ఆదరముప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వరాయ శావరం బీజానుజస్తి ప్రజాభ్య పరిపాలయంగామయామాద్రినమయూషిజాగోబ్రాహ్మణ్యస్వస్తు సుఖినో భవంతు కాలే వర్షతి పర్జన్యా పృథివీ శోభరహితో బ్రాహ్మణ జీవేన సరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాః సర్వ శివ పరివార ధర్మ బద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. మహాదేవ్ 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 మాస్టరు మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్యూ 10వ తారీఖున వెళ్తున్నావు నువ్వు ఏనాయన కేక్యూ 11 సార్. 11 వెళ్తున్నావా? ఆ, వెరీ గుడ్. 11 వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు? 12 మార్నింగ్ మళ్ళీ 9 గంటలకు అక్కడ ఎక్కాలి రిటర్న్. వెరీ గుడ్. అక్కడ మరి నీకు అకామిడేషన్ దొరికిందా? ఒక హోటల్ దొరికింది సార్ వెరీ గుడ్ స్టేషన్ దగ్గరలో. వెరీ గుడ్ వెరీ గుడ్. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు దొరికింది అక్కడ. ఆహాహా. సరే కానీ వెళ్ళి రమ్మా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రానాయన. అంటే ఎక్కడ సార్ అది తెలిసిన వాళ్ళు? మన లోపల అంటే టెంట్లలోనా లేదా బయట? బయట బయట ఇల్లు ఇల్లు ఇల్లు. అదే వీళ్ళు అంటే చెప్పారు కానీ వాళ్ళ పేమెంట్ చేస్తే అడ్వాన్స్ ఫెయిల్ అయింది దానికి. ఇంకా వాడి దగ్గర నుంచి మళ్ళీ రిప్లై ఏం రాలే. ఇప్పుడు కామాక్షి టీచర్ వాళ్ళు దిగినటువంటి ప్లేస్ ఉంది, ఆ, వాళ్ళ నంబర్ మన మూర్తి గారి దగ్గర ఉంది. ఆ. కనుక్కొని ఫోన్ చేస్తే వాళ్ళు బుక్